హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మేము మా తోటలో వనభోజనాలు పెట్టుకున్నాం. మీరు కూడా మా తోటకు రండి ఒకసారి, చాలా అందంగా ఉంటుంది. బాగా చెట్ల కింద మంచిగా చేసుకున్నాం మేము అందరము, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మా తోటలో వనభోజనాలు చేసుకున్నాము. లాస్ట్ సోమవారం కాబట్టి చూడండి మా అరటి తోట ఎంత బాగుందో. ఇక్కడే మా తోటలో మేము ఒక చిన్న గుడి కట్టించాము, గంగమ్మ గుడి. ఇది వచ్చేసి ఇంకా కొంచెం పెండింగ్ వర్క్ ఉన్నాయి, అవన్నీ చేపియాలి. అయినా కూడా మేము పూజలు మాత్రం చేస్తూనే ఉంటాము. చూడండి మా అమ్మ వాళ్ళు బాగా ముగ్గులేసి ఎంత బాగా అలంకరించారో. కొంచెం పనులు పెండింగ్ ఉన్నాయి, అవి ఒక్కటి అయిపోతే ఇంకా గుడి కూడా చాలా బాగుంటుంది. చూడండి లాస్ట్ వారం కాబట్టి మా అమ్మ వాళ్ళు దీపం కూడా వెలిగించేశారు మేము వచ్చేసరికి. ఇదిగోండి మేము ప్రతిష్ఠించిన గంగమ్మని. మేము వచ్చేసి శిలలు మాత్రమే పెట్టుకుంటాము, అమ్మవారి రూపం పెట్టుకోము. ఎందుకంటే అది ఉంటే ఖచ్చితంగా పూజారి ఉండి అన్ని పూజలు అవి ఇవి చేస్తుండాలి కాబట్టి ఇవి మా వీటి పరంగా మాత్రమే చేసుకుంటాం కాబట్టి అంత ఎక్కువ రూపులు పెట్టుకోరు, పిల్లలు మాత్రమే పెట్టుకుంటాము. ఇవన్నీ మేము కూడా వచ్చేసి దర్శనం చేసుకొని వెళ్ళాము. తర్వాత ఇక్కడ జమ్మి చెట్టు ఉంది, మా జమ్మి చెట్టుకు కూడా పూజలు చేస్తాము. చూడండి మా అమ్మ వాళ్ళు భలే అలంకరించారు కదా, ఎంత బాగుందో చూడండి. తర్వాత మేమందరం కాళ్ళకి పసుపు పెట్టుకుంటున్నాము, మోస్ట్ ఇంపార్టెంట్ కదా ఇలాంటివన్నీ. ఈ రిచువల్స్ అన్నీ మీరు కూడా పాటిస్తారా? ఖచ్చితంగా పాటిస్తే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకో మా వాళ్ళందరూ ఇక్కడ భోజనాలన్నీ రెడీ చేస్తున్నారు. మా చిన్నత్త డ్యాన్స్ వేస్తుంది మంచిగా డ్యాన్స్ వేస్తుంది కదా. అందరూ భోజనాలు చేస్తున్నారు ఇక్కడ. మెయిన్ టీమ్ లీడర్స్ అండి వీళ్ళందరూ. వీళ్ళు లేకపోతే ఏ ఫంక్షన్ అయినా చప్పగా ఉంటుంది, ఖచ్చితంగా వీళ్ళందరూ ఉండాలి. అదిగా హాయ్ చెప్తున్నారు మా పిన్ని, మా అక్క వాళ్ళు, మా అన్నలు, మా వదినలు, మా అత్తమ్మ, మా అమ్మ, మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్తోనే చేసుకున్నాము. చాలా బాగా జరిగింది. వర్షం పడుకోకుండా దేవుడు మంచి టైమింగ్ కుదిర్చాడు మాకు లాస్ట్ వారం. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ని వంటలు అయిపోయాయి. పప్పు రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇంకా అది ఒక పాయసము, ఒక పక్క రసము, రెండు రెడీ అవుతున్నాయి. శనగబెల్ల పాయసం ఎంతమందికి ఇష్టమో చెప్పండి. రాయలసీమలో ఎక్కువ ఏ ఫంక్షన్ అయినా శనగబెల్ల పాయసం ఖచ్చితంగా ఉంటుంది. అయినా కట్టెల పొయ్యి మీద వండితే ఆ రుచే వేరు, అసలు ఇంత టేస్టీగా ఉంటాయి వంటలు. టీమ్ లీడర్స్ కలిసి చేశారండి ఇవన్నీ. వీళ్ళల్లో ఒక్కరు లేకపోయినా ఒక్క పని జరగదు. మా ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నాయంటే కంపల్సరీ వీళ్ళందరూ కలిసి చేస్తారనమాట. ఇదిగోండి ఇక్కడ రైస్ పెట్టేశారు, రైస్ కూడా రెడీ అయిపోయింది. అన్నీ రెడీ అయిపోయి ఆల్మోస్ట్ ఇంకా పాయసం ఉడికితే అన్నీ రెడీ అయిపోయినట్టు. ఇదిగోండి పాయసం తిరగమాత వేస్తున్నారు. జీడిపప్పు, కొబ్బరి అన్నీ వేయించి ఆయిల్ కాదు నెయ్యిలో, ఇంట్లో తయారు చేసిన నెయ్యి మాత్రమే వాడతారు. అందులో వేసి అబ్బా స్మెల్ అసలు ఇప్పటికీ గుర్తొస్తుంది వీడియో చూస్తుంటే, అంత టేస్టీగా ఉండింది. శనగబెల్ల పాయసం అంత బాగా రుచిగా ఉండింది. కట్టెల పొయ్యి మీద వండితేనే ఆ టేస్ట్ వస్తుంది. ఇంకా మన స్టవ్ మీద ఇంట్లో కుక్కర్లో వండుకుంటే ఆ రుచి రాదని నేను నమ్ముతాను. మరి ఎంతమందికి తెలుసు, ఎంతమంది ఆ టేస్ట్ తిన్నారో ఒకసారి కామెంట్ చేయండి. చూడ్డానికి టేస్టీగా ఉంది కదా, నోరు ఊరిపోతుంది. ఇంకా అమ్మవారికి నైవేద్యం అంతా పెట్టుకొని అందరు వెళ్తున్నారనమాట. నైవేద్యం తీసుకొని అందరు ఎవరెవరైతే వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. వీళ్ళందరూ కలిసి గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేసి నైవేద్యం పెట్టేసి తర్వాతే అందరికీ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు వడ్డిస్తారనమాట. ఇంకా ఏదో వెళ్తున్నాము. చుట్టూ కనిపించేదంతా మా తోటలే. ఒక సైడ్ మేము ఇట్లా గుడిలాగా కట్టుకుని పక్కన ఒక చిన్న రూమ్ లాగా వేసుకున్నాం. ఇదిగోండి నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొడుతున్నారు. మా అక్క మా వదిన చేస్తున్నారు అనమాట. అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా వీడియో చూసే వాళ్ళ ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా.
వాళ్ళందరూ మంచిగా 11:30కే మొత్తం అన్నీ రెడీ అయిపోయాయి. అన్నీ చేసేసారు అత్తమ్మ వాళ్ళు. అందరూ కలిసి చేసుకుంటూనే కదా ఫ్యామిలీ అనేది, బాండింగ్ అనేది గట్టిగా ఉండాలంటే అందులో ఉన్న ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలి, అలకలకు పోకూడదు, మంచిగా ఉండాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి. అప్పుడే ఆ ఫ్యామిలీ చాలా గట్టిగా ఉంటుందని నేను నమ్ముతాను. ఇదిగోండి చూడండి, మా అన్న వాళ్ళు కూడా వచ్చేసారు. అందరు ఇంకా తీర్థం చూడండి చిప్పతో వస్తుంది మా వదిన. ఇంకా భోజనాలు స్టార్ట్ చేశారనమాట. పాయసం వడ్డిస్తున్నారు ఫస్ట్. ఆ శనగబెల్ల పాయసం, వేడి వేడి శనగబెల్ల పాయసం మీద నెయ్యి వేసుకొని తింటా ఉంటే ఉండింది ఆ రోజు. ఎందుకో మరి ఆ రోజే అంత టేస్ట్ కుదురుతుందో, లేకపోతే ఎక్కువగా వండినప్పుడు ఆ టేస్ట్ వస్తుందో, మరి అదే మనం ఇంట్లో ట్రై చేస్తే మాత్రం రాదు. అది ఎందుకు రాదో ఏంటో అనేది తెలియదు. అందరు వచ్చారు, మా డాడీ ఫ్రెండ్స్, చుట్టుపక్కల పొలంలో పనిచేసే వాళ్ళని కూడా రమ్మన్నాము. వాళ్ళు కూడా కాస్త తినేసి వెళ్తారని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడ అందరూ రెడీ చేశారన్నమాట. మేమందరం కూర్చున్నాము. ఇంకా మేము కూడా వాళ్ళందరూ తిని వెళ్ళాక మేము తిందామని చెప్పేసి కూర్చున్నాము. ఇంత చల్లగా ఉండిందో హాయిగా. అదిగో అందరు వస్తున్నారు. అందరికీ మా బాబాయ్ పాయసం వడ్డించారనమాట. మేము కూడా కూర్చున్నాము ఇంకా తినడానికి. సూపర్ ఉంది పాయసం అయితే. ఇదిగోండి అందరం కూర్చున్నాము. కలిసి భోంచేస్తే ఆనందమే వేరు కదా. ఎప్పుడో నెలలో, సంవత్సరానికో, ఎవరి పెళ్ళిళ్ళకో కానీ ఈ మధ్యన రిలేటివ్స్ అనేది కలుసుకోవట్లేదు. మేమైతే ఖచ్చితంగా ఎవరి పెళ్ళిళ్ళు ఉన్నా, ఎవరి ఫంక్షన్స్ ఉన్నా కూడా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా మీట్ అయిపోతాము. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కలుస్తాం కదా అని చెప్పేసి. ఇదిగోండి అన్నం పప్పు కూడా సూపర్ ఉండే. అందరు టేస్ట్ చేస్తున్నారు. తోటలో కూర్చొని తింటే కిక్కే వేరు కదా. నెయ్యి వేస్తుంది మా అత్తమ్మకి. పప్పులో నెయ్యి వేస్తుంది. ఈయన మా చిన్న మామ. అందరం తినేసాము. ఇంకా మా అమ్మ వాళ్ళు ఎవరైతే వడ్డిచ్చారో వాళ్ళందరూ లాస్ట్ భోజనం చేస్తారు కదా ఎప్పుడైనా. ఇవ్వండి చిన్నాడు బిడ్డ అందరికీ వడ్డిస్తుంది. మేము తిన్న తర్వాత ఇంకా వాళ్ళందరికీ మా చిన్నాడు బిడ్డ వడ్డిస్తుంది అనమాట. కొసరి వడ్డిస్తుంది. నేను పెడతా అని మా చిన్నత్త, మా వదిన అందరికీ వడ్డిస్తుంది అనమాట. అది కూడా చూడండి మా బాబాయ్ని ఏడిపిస్తుంది. వద్దని పెట్టుకోమమ్మ అని ఏడిపిస్తుంది. తర్వాత మా చిన్నాడు బిడ్డ కూతురు డ్యాన్స్ చేసింది కాసేపు. అలా మా వనభోజనాలు ముగిసాయండి. కాసేపు అక్కడ రిలాక్స్ అయ్యి హ్యాపీగా ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేశాము. ఇదిగోండి కొన్ని పిక్స్ కూడా షేర్ చేశాను, అవి కూడా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.